అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కళాభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఇటు పోస్టర్ లాంచ్ చేసి ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2025 ని ప్రారంభించారు. యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ నియంత్రణ, చికిత్స, బాధితుల సంరక్షణపై ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డితో మా రిపోర్టర్ పాపన్న ఫేస్ టు ఫేస్. యువత మేలుకో, హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ గురించి తెలుసుకో అనే నినాదంతో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ అయితే ఈరోజు అవగాహన ర్యాలీ మరియు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం గురించి తెలియడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఐఏఎస్ గారు మనతో ఉన్నారు. సార్, సాధారణంగా ఎయిడ్స్ గురించి అవగాహన అనగానే మనకు డిసెంబర్ గుర్తొస్తుంది కదా, మీరు ఈరోజు పెట్టడానికి గల కారణం ఏంటి? ఈరోజు 12 ఆగస్టు 2025 ఇంటర్నేషనల్ యూత్ డే ఒకటి, ప్లస్ మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆ సంస్థ ద్వారా ఈరోజు ఇంకా మరి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలించడానికి ఇంకా చాలామంది పబ్లిక్లో హెచ్ఐవి పాజిటివ్తో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటకు తీసుకురావడానికి, టెస్ట్ చేయడానికి ఈరోజు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ నుంచి 3 నెలల వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇండియా లెవెల్లో ఈరోజు లాంచింగ్ జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్ లెవెల్లో కూడా ఈరోజు మనం ఇక్కడ లాంచ్ చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు, విలేజెస్, మండల్, డిస్టిక్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు దాదాపు 158,000 మంది పైచిలకు మనకు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు. అందులో దాదాపు 95% వరకు మనం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళను తిరిగి ఆ వైరల్ అనేది పెరగకుండా సప్రెస్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా మిగిలిపోయిన వాళ్ళను కూడా, ఎందుకంటే ఇది వైరస్ అనేది వర్టికల్గా జరుగుతుంది, హారిజాంటల్గా జరుగుతుంది, గర్భిణీ స్త్రీల ద్వారా పిల్లలకు వస్తుంది. కాబట్టి వీటిపై అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ అయితే ఏంటి, ట్రక్కర్స్ అయితే ఏంటి, కొన్ని హై రిస్క్ గ్రూప్స్ అయితే ఏంటి, హోమోస్, ఈ కొందరు ఉన్నారు, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏఆర్టీ కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకొచ్చి స్క్రీనింగ్ చేసి హెచ్ఐవి ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా ఏ జిల్లాలో ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారు? హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు. ముఖ్యంగా ఇవి అర్బన్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్. మనకు ఎక్కువగా ఇందులో హోమోస్ ఉన్నారు, హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారు, సెక్స్ టు సెక్స్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ప్లస్ కొన్ని ఏరియాస్ కొన్ని ఉన్నాయి గ్రూప్స్, వాళ్ళు ఎక్కువగా ఈ సిటీలో ఉన్నారు. డ్రగ్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఎయిడ్స్ రాకుండా నివారించడానికి కాండమ్స్ వాడాలి అంటూ వారికి అవగాహన ఉన్నప్పటికీ మన భారతదేశం 3వ స్థానం ఉండడానికి గల కారణాలు ఏంటి సార్? ఇది ఇందాకే చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి కాంగో అనే దేశంలో ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ నైజీరియా, తర్వాత మన ఇండియా దాదాపు 3rd ర్యాంక్లో ఉంది. అయితే ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే కొంత అర్బన్ పాపులేషన్ అవేర్నెస్ లేకపోవడం. అది భారతదేశానికి యువతే శక్తి కాబట్టి వారు ఎయిడ్స్ పైన నియంత్రణ ఉండాలి, ఎయిడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చికిత్స తీసుకోవాలి, ఎయిడ్స్ బాధితుల పట్ల ఏ విధంగా సంరక్షణ ఉండాలి, వారి పట్ల ఏ విధంగా మానవత్వ దృక్పథంతో ఉండాలంటూ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.